నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి. చిన్నప్పుడు మీరు సినిమాలు చేసినప్పుడు మర్రి చెట్టు సినిమా చూసారా? రామ్ గోపాల్ వర్మది. ఊడల మర్రి చెట్టు అంటారు, తెలుసా? ఊడల మర్రి అప్పట్లో టీవీ 9లో ఈ program. హారర్ స్టోరీలు అన్ని కలిపి చేశారు అది. అవును. అవునవును. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతి విలేజ్ కి మనం వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్ లోను మధ్యలో పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఉంటాయి. దానికి ఊడలు ఉంటాయి. అవును. నిజంగానే ఆ ఓడల మీద దెయ్యాలు ఉయ్యాలు ఊతలేదా నాకైతే తెలియదు, కానీ ఆ ఓడలు చూస్తే భయమే. ఎందుకంటే మనం పెరుగుతున్నప్పుడు మనం అలాంటి సినిమాలు టీవీలో చూడడం వల్ల నాకైతే నిజంగా భయం. అమ్మ, దెయ్యాలంటేనే భయం నాకు. ఈ నిజంగానే రాత్రుళ్ళు దెయ్యాలు ఈ ఓడల మర్రి చెట్ల మీద ఊగుతాయా? అక్కడెక్కడో ఊగాయంట, ఆడపిల్లలు చచ్చిపోతున్నారంట. మా ట్రైలర్ ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే. అవునా? మా అనే సినిమా వచ్చింది, దాని ట్రైలర్ దాన్ని కూడా మర్రి చెట్టు వాడారా? కాజోల్ చేసింది. యాక్చువల్గా ట్రైలర్ చూసాను. చందన్పూర్ అనే గ్రామంలో అంటే అది బేస్ చేసుకున్న స్టోరీ, బ్యాక్గ్రౌండ్ అది ఎంచుకున్నారు వాళ్ళు. ఓకే. సి హారర్ మూవీస్ అన్నిటికి కూడా కావాల్సింది ఏంటి? ఎవరూ లేని రోడ్డు, అటు ఇటు అడవి, అలా ఎటో పోతే ఒక పెద్ద బంగ్లా, అది ఖాళీగానే చేస్తుంది ఎప్పటి నుంచో. అందులోకి వెళ్ళి వాళ్ళు భయపడతా రావాలి. బేసిక్ స్టోరీస్ అన్నీ. భయపెట్టిందా లేదా అనేది మనం మాట్లాడుకుంటాం. ఇకపోతే హారర్ ఫ్రాంచైజీలలో స్త్రీ మంచి హిట్, భూల్ భులయ్య కూడా మంచి హిట్. మన తెలుగులో అంటే కాంచన ఫ్రాంచైజీ బాగానే నడుస్తుంది. అండ్ సైతాన్ ఫ్రాంచైజీ ఒకటి ఉంది, మన మాధవన్ అండ్ అజయ్ దేవగన్. సైతాన్ కూడా ఇదే బేస్డ్ కదా? ఇదే బేస్డ్. కానీ అది స్టోరీ పక్కన పెట్టేస్తే, స్టోరీ నాకేం పెద్ద అనిపించలేదు, బట్ పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం మాధవన్ ఆ పాప చేసిన పర్ఫార్మెన్స్గా సినిమా హిట్ అయింది కదా? అవును. అండ్ అంతే, మన ఇంకా తెలుగులో అంటే చిన్న చిన్న సినిమాలు కూడా కొన్ని ఉన్నాయిలే. బట్ బేసికలీ హారర్ మూవీస్ ఎంత ప్రాచుర్యం పొందాయో, వాటి యూనివర్స్ అనేది ఈ మధ్య క్రియేట్ చేసి ముందేం జరిగింది, ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది చూపిస్తున్నారు. దీంట్లో నాకు ఎప్పటికీ ఆల్ టైమ్ ఫేవరెట్ కంజూరింగ్ యూనివర్స్. ఏంటంటే యాక్చువల్గా ఆ ల్యాబ్లో ఉన్న వస్తువులు అన్నీ ఉంటాయి కదా, ఏ అనబెలని పెట్టే వస్తువులు, ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది యాక్చువల్గా దాంట్లో. మనం హార్డ్లీ ఒక 6 సినిమాలు చూస్తుంటామేమో, కానీ ఇప్పుడు యానబెల్, కాంజూరింగ్ రెండిట్ని మనము మిక్సింగ్ లో చూస్తేనే ఒకలాంటి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కంజూరింగ్, అనబెల్లే క్రియేషన్, మళ్ళీ అనబెల్లే కమ్స్ హోమ్, ఆ తర్వాత ది కర్స్ ఆఫ్ ఎ వీపింగ్ మూమెంట్, లా లరోనా చూసారా? నెక్స్ట్ సూపర్ మూవీ, కరోనాలో చూసాము మేము అది. నెక్స్ట్ ఒక 2-3 సీన్ల దగ్గర అయితే పరిగెట్టాల్సిందే. ది క్రూక్డ్ మ్యాన్ తీద్దాం అనుకున్నారు, కానీ అది ఎందుకో ఆపేశారు. నెక్స్ట్ తర్వాత నెట్ఫ్లిక్స్ లో ది క్రూక్డ్ మ్యాన్ ఉంది, దీనికి సంబంధం లేదు. నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు లాస్ట్ రైట్స్ మొన్న ట్రైలర్ రిలీజ్ అయింది. నెక్స్ట్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఆల్మోస్ట్ సెప్టెంబర్లో రిలీజ్ డేట్ మెన్షన్ చేశారు. ఇంకా ఆబ్వియస్లీ ఖచ్చితంగా మాట్లాడుకోవాలి నన్ను గురించి. నన్ను 1, 2 ఇంకా అది నెక్స్ట్ లెవెల్. ఇలా ఒక యూనివర్స్ క్రియేట్ అయినప్పుడు రింగ్స్ ఉంటది కదా, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, అది వేరు, ఈ ఫ్రాంచైజీకి సంబంధం. కానీ దెయ్యాలే అది అందులో కూడా. నౌ ఇప్పుడు ఈ సినిమా చూస్తే ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ సైతాన్, ఇది కూడా దానికి లింక్డ్గా పెట్టుకున్నారు. చందన్పూర్ అనే గ్రామంలో అనుకోకుండా కూతుర్ని పట్టుకొని కాజోలు వెళ్ళడం, అక్కడ ఒక ఊడల మర్రి ఉండడం, ఆ మర్రి చెట్టు ఊరంతా విస్తరించి ఉండడం, అటువైపు వచ్చిన ఆడపిల్లల్ని అది చంపేస్తుంది. ఎందుకు చంపేస్తుంది ఏంటి అనేది ఇంకా కథ. బేసికలీ హారర్ సినిమాలకి బేసిక్గా కథలనే ఉండవు. ఇందాక నువ్వు అన్నట్టు సైతాన్లో కథ ఏం లేదు అంటే, కథలు ఉండవు. భయపెట్టిందా లేదా? ఎందుకంటే అన్ని కథలు ఒకటే, వెతుక్కుంటూ పాడుపడ్డ బంగ్లాకి వెళ్ళి మనం భయపడాల్సిందే, అంతే. ఇలాంటి టైంలో ఎన్నెన్నెన్నెన్నో సినిమాలు వచ్చాయి హారర్స్. మర్రి చెట్టు బేస్ చేసుకొని, మర్రి చెట్టు టైటిల్తో కూడా సినిమా వచ్చింది, మనం మాట్లాడుకున్నాం. కానీ ఇది చూస్తుంటే నిజంగా వెన్నులో వణుకు పుట్టించేలాగా ఉంది ట్రైలరే. మనం మా సినిమా గురించి మాట్లాడుకోలేదు. మా చూసారా సినిమా? ఏది? కాజోల్. ఇప్పుడు చెప్పేదంతా మా గురించే కదా. ఇది ఈ సినిమా బాలీవుడ్ సినిమా. హాలీవుడ్ది ఒక సినిమా ఉంటుంది, హారర్ మూవీ. దెయ్యంతో 2 పిల్లలు ఆడుకుంటుంటారు, యాక్సిడెంట్ అయితే. ఆ సినిమా చూడండి ఒకసారి, మీరు ట్రై చేయండి. చాలా ఉన్నాయి హారర్స్. బట్ మన దేశీయ ఫ్రాంచైజీలో మనకి
లైక్ ఇండియన్ సినిమాలలో హారర్ ఒకప్పుడు ఎప్పుడో రామ్ గోపాల్ వర్మ ఇలాంటి మంచి మంచి డైరెక్టర్లు తీశారు. కానీ ఆఫ్టర్ లాంగ్ టైం ఎందుకో బ్రేక్ వచ్చింది. హారర్ జోనర్స్కి చాలా మంది వెళ్ళట్ల. అంటే కొన్నిసార్లు ఛాలెంజ్ కూడా విసిరారు. ఒంటరిగా థియేటర్లో చూస్తే మీకు 50,000 ఇస్తాం, ₹1,00,000 ఇస్తాం, భయపడకుండా బయటకు వస్తే, ఇట్లాంటి ఛాలెంజ్లు కూడా చూసాం. కానీ ఈ సినిమా నిజంగా చెప్తున్నా, ట్రైలర్ ఎలా చూస్తాం మనం, చిన్న ఫోన్లో ఇలా చూసుకుంటూ ఆడుతూ పాడుతూ చూస్తాం. అలా చూసిన ట్రైలరే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్, ఆబ్వియస్లీ హిట్. ట్రైలరే ఇంత పెద్ద హిట్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది కూడా ట్రైలర్ గురించి. కాసింతసేపు జస్ట్ 2 minutes 3 minutes ట్రైలరే మనల్ని అంతగా సినిమాలోకి తీసుకెళ్ళింది అంటే ఇది నిమిషానికి ఎంగేజ్ చేస్తుంది. వాళ్ళ సొంత బ్యానర్ అజయ్ దేవగన్ మరి ఎందుకు దీన్ని తెలుగులో రిలీజ్ చేయట్లేదో తెలియట్లా, హిందీకే పరిమితం అయిపోయారు. కొన్ని సినిమాలు ఓటీటీకి వెళ్ళాక మనం వెతుక్కోవాలి ఎప్పుడెప్పుడు వస్తాయా డబ్బింగ్ వెర్షన్స్. బట్ అజయ్ దేవగన్ మన తెలుగు మార్కెట్ ఏంటో బాగా తెలిసిన, RRRలో కూడా మనకు మంచి క్యారెక్టర్ చేశాడు. హీ నోస్ తెలుగు మార్కెట్. సో తెలుగులో కూడా ఇది వస్తే బాగుండనేది నా ఫీలింగ్. ఇప్పుడు ఇంతవరకు మనము కాజల్ గారి నటన మనకు తెలుసు, ఒక రొమాంటిక్ గాను లేకపోతే కాస్త చిలిపిగాను ఈ జానర్లో మనం చూసాం. ఒక సీరియస్ మదర్ క్యారెక్టర్ ఇందులో కదా. సో ఎలా చేయబోతున్నారు అనేది ఒకటి. సైతాన్కి మ్యాచ్ చేయొచ్చు. ఇప్పుడు సైతాన్లో కూడా కూతురు ఏమైపోతుందో అన్న భయంతో అజయ్ దేవగన్ ఆ ఎక్స్ప్రెషన్స్, కూడా మంచి మార్కులు పడ్డాయి. సో అట్లాంటి ఉన్నప్పుడు సేమ్ ఇక్కడ కూడా అంతే. అండ్ మన తెలుగులో కూడా ఈ టైప్ లో మసూదానా వచ్చింది కదా, కూతురు చూసి తల్లి తల్లడిల్లిపోయేది. బేసికలీ ఏంటంటే దయ్యాలు కూతుర్లను పట్టడం, తల్లి తల్లడిల్లిపోవడం. కానీ ఇక్కడ ఒక్క అమ్మాయే లేదు కదా, చాలా మందిని చంపేసింది. ఇప్పుడు అదేంటంటే ఇప్పుడు ఈ తల్లి దగ్గరుండి తెలుసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేశారు వీళ్ళు అనేది సినిమా బేసికల్ కథ మనకు అర్థమైపోయింది. కానీ ఏ విధంగా తెరకెక్కిచ్చారు అనేది చూడాలి. అది ఒకటి. మరి కాజల్ గారి పర్ఫార్మెన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఇంతవరకు కాజల్ గారి క్యారెక్టర్స్ మీరు ఏ జోనర్ ని డిఫరెంట్? నాకు మెరుపు కళల్లో చాలా ఇష్టం కాజల్. ఆ సిస్టర్ క్యారెక్టర్లో మెరుపు కళలు చాలా బాగా చేసింది. అండ్ అఫ్ కోర్స్ ఇంతవరకు అంత సీరియస్ గా ఉన్న ఇది మనం చూసామా? రీసెంట్ గా షారుఖ్ ఖాన్ గారితో చేసిన సినిమా ఏంటది, అందులో ఒక డాన్ లాగా చేస్తారా, అదొక వేరియేషన్ తీసుకొచ్చింది. ఇంతవరకు ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ గాను వైఫ్ గాను ఇలా చూసాం, కానీ ఇలా భయపెట్టడం, ఒక రకంగా చెప్పడం డార్క్ సినిమాలు ఇవన్నీ కూడా. దీంట్లో కాజల్ గారి నటన ఎట్లా ఉంటది అనేది మనకి 100% న్యాయం చేస్తారు. పైగా వాళ్ళదే ప్రొడక్షన్ హౌస్. అండ్ ఇట్లాంటి సినిమాలు బేసికల్లీ మనం యాక్చువల్గా ఇప్పుడు అనుకుంటా ఓటీటీలో చూసి భయపడుతున్నాం అన్ని హారర్స్, కానీ ఇలాంటివి థియేటర్లోనే చూడాలి. సౌండ్ ఎఫెక్ట్ కి ఆ ఎఫెక్ట్స్ తోనే చూడాలి, అలాగే భయపడి రావాలి. ఎప్పుడు ఇది రిలీజ్? మన కన్నప్ప రిలీజ్ డేట్ రోజే సేమ్ June 27th చూద్దాం. థ్యాంక్ యూ.